అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. చూడండి శ్రీ శ్రీ కోట సత్తమ్మ తల్లి మరియు లక్ష్మీదేవి ఆలయం గత 18 సంవత్సరాల నుండి ఇది షెడ్డుతో ఉండేదండి. చాలా ఆటుపోట్లకి రాజమండ్రిలో మొత్తం భక్తులందరికీ తెలిసేలాగా చాలా గట్టిగా పూజలు ఇవన్నీ చేసాము ప్రతి సంవత్సరం. ఇంకా ఆషాఢ మాసంలోనూ అలాంటిది మేము అందరు నాయకుల్ని కోరుకుంటూ వచ్చాం. ఆవిడకి ఒక నిలువు నీడ కావాలి అని చెప్పి దీనిపైన అందరూ స్పందించేవారు, కానీ మనకి ఇప్పటి వరకు ఏది రాలేదు. మొన్న కూటమి ప్రభుత్వంలోనూ ఇచ్చిన మాట ప్రకారం మరి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఆయన ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అడిగామండి. ఎందుకంటే నాన్నగారి దగ్గర నుండి మీ భవానీ గారు వీళ్ళందరూ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళేవారండి. అలాగే వెళ్ళారు, అలాగే విజయం సాధించారు అందరూ కూడా. మరి చేయలేదండి అంటే నేను ఆటుపాట్లు నేను ఏదైనా సరే నేను మాట్లాడినా సరే మీకు నేను కట్టే తీరుతానన్నాడు. అన్న మాట ప్రకారంగానే ఆయన స్లాబ్ వేయించి ఇవాళ ఈ గుడికి ఇంత పునర్వైభవం తీసుకొచ్చినందుకు మరి ఆదిరెడ్డి కుటుంబానికి మా కమిటీ వారి తరఫున, అలాగే ఈ 2 వార్డులు జనాలందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పిలిస్తే పలికే దైవం. ఆవిడకి ఏ డొనేషన్లు ఏం అవసరం లేదండి. వచ్చి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ ఇచ్చి దండం పెట్టుకుంటే ఆవిడ పిలిస్తే పలుకుతుందండి. 8 నెలలుగా ప్రతి శుక్రవారం తక్కువ దాంట్లో 3,000 రూపాయల్లోనూ ఇంచుమించు 150 మంది నుండి 250 మంది వరకు వస్తున్నారండి. స్వచ్ఛందంగా సేవ చేసి అన్నదానం చేస్తున్నామండి. ఇది 8 నెలల నుండి కంటిన్యూగా అవుతుంది. దీనికోసం మా కమిటీ వాళ్ళు అందరి తరఫున పాపం అందరూ స్పందించి ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తున్నారండి. ఈ గుడి పునర్నిర్మాణానికి
మాకు సహకరించిన దాతలందరికీ, ఎందుకంటే అండి వస్త్ర వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి ఐటెం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది తరతరాలుగా ఉండే ఇది ఇవాళ చేసింది. భక్తులు అందరూ కూడా, రాజమండ్రి ప్రజానికం అందరూ కూడా వచ్చి ఆవిడని ఒక్కసారి దర్శించుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారు అంత సత్యమైందండి. దీనికి మా కమిటీ చాలా ప్రోత్సాహం ఉందండి, మామూలుగా కాదండి. అందరూ ఒక చిన్న స్థాయి వాళ్ళేనండి, ఇందులో కమిటీలో ఉన్న వాళ్ళంతా పెద్ద స్థాయి అన్నది కాదు. కానీ ప్రతి వాళ్ళు 18 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ కార్పొరేటర్లు ఏంటి అందరూ ఏంటి, ఇది 19వ సంవత్సరం షెడ్డు ఉంటుండగా కూడా అందరూ కాపాడుకుంటూ వచ్చారు. ఇవాళ ఇంత వైభవంగా ఉందండి. ఇవాళ 108 కలశాలతో కుంకుమ పూజ కార్యక్రమం చాలా ఘనంగా ఆవిడ చేయించుకుంది. మీరు సత్యం కూడా ఇప్పుడే చూడాలండి. రాజమండ్రి చుట్టుపక్కల అంతా మా ఏరియాలో వర్షం పడుతుంది, అంతా వర్షం పడుతుందండి. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఆల్రెడీ పడుతుంది. కానీ ఇక్కడ ఒక చినుకు కూడా లేకుండా, కార్యక్రమానికి అడ్డు లేకుండా, పిలిస్తే పలికే ఒక్కటే దండం పెట్టుకున్నామండి. ఆ ప్రకారంగానే చేస్తుందండి కార్యక్రమం అంతా కూడా. 2000 మందికి అన్న సమారాధన చేసాం. మరి ఎవరైనా దాతలు ఆవిడకి ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా దాతలు ఉండి మా కమిటీ నెంబర్లు అన్నీ ఉన్నాయి, దయచేసి రేపొద్దున ఆన్లైన్ కూడా పంపిస్తామండి. మీడియా ద్వారాగాన మీ ద్వారా కొద్దిగా వెలుగులోకి తీసుకొచ్చి మన హిందూ ధర్మాన్ని ఎంత కాపాడి చేయవలసిందిగా మరి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎవరైనా మాట్లాడతారా? కోట సత్యం తల్లి వారి చిరంజీవి గారు ఉత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేయడానికి అందరూ కూడా ప్రతి శ్రద్ధలతో మొత్తం అంతా కూడా ఈ కమిటీ అహోరాత్రులు చేసి ఎవరికి తోసింది అది చేస్తూ అమరాజ్యంలో బాగా చేయాలనుకుని ఏదో ఇక్కడ ఈ ఏరియాలో వస్తూ పోతుంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంటే సురువు గారు మమ్మల్ని రమ్మంటాం. మీరు రావడం పశువులు లేవు కానీ వీళ్ళంతా ఉన్నారు. తర్వాత అన్నదానంలో కార్యక్రమం చేస్తుంటే రోజు రోజుకి ఉత్సాహం వచ్చి దీన్ని బాగా చేయాలనుకుని ఇప్పుడు మా అబ్బాయి మేము కూడా ఏ పని ఉన్నా శుక్రవారానికి కంపల్సరీ రావడం, ఇక్కడ అన్నదానంలో పాల్గొని మేము చేస్తాం. ఈ కార్యక్రమం చేసినందుకు ఈ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, భక్తులు అందరూ కూడా సహకారాలు ఇవ్వాలని మరీ కోరుకుంటూ ఆ దేవతని కోరుకుంటాం. శ్రీ కోట సత్యం తల్లి లక్ష్మీదేవి మరియు సత్యం తల్లి ఆలయం, గేలాపీస్ రోడ్, నారాయణపురం అండి, రాజమండ్రి. ఈ అమ్మవారి ఉత్సవాలు గత 18 సంవత్సరాలుగా జరుపుకుంటూ 19 సంవత్సరాలుగా అడుగుపెట్టామండి. ఈ ఉత్సవాలు శుక్రవారం 3 రోజులు జరుపుతామండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇప్పుడు ఆషాఢ మాసంలో లాస్ట్ వారం చేస్తామండి. ఈ శుక్రవారం వచ్చేటికి చండీ హోమం చేస్తామండి. గాజుల అలంకరణ ఉంటుంది. శనివారం శాకాంబరి అలంకరణ. ఆదివారం వచ్చేటికి 108 జంటలతో కలసి కుంకుమ పూజార్చన కార్యక్రమం ఉంటుందండి. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. సాయంత్రం గెరగల బృందంతో నాట్యం కూడా ఉంటుందండి. ఈ కార్యక్రమానికి ఇక్కడ కమిటీ వాళ్ళు అవునాయండి, ఈ స్థానిక పౌర ప్రజలు ఉన్నాయండి, అందరూ కూడా తమ సహకారాలు అందిస్తూ కార్యక్రమం దిగ్విజయంగా జరిపినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2500 మందికి అన్న సమారాధన జరిగింది. సో ఇక్కడ కార్యక్రమం అంతా చాలా నిండుగా జరిగింది. ఇలా జరగడానికి కారణమైన కమిటీ సభ్యులందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహాయం చేసి అందరూ సహకరించిన దాతలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తల్లి చాలా పవిత్రమైంది, చాలా మహిమగల తెల్లండి. మీరు ఒక్కసారి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది. అందరికీ ఒక లక్ష్మీదేవి మరియు సత్యమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.